అమరావతి రాజధానిలో మరో ఐకానిక్ భవనానికి ముందడుగైతే పడింది. 5 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్ల రూపాయల నిధులతో 3 దశల్లో ఈ భవనాన్ని ఏపీ ఎన్ఆర్టీ వారైతే నిర్మిస్తారు. ఈ భవనం మొత్తం 36 అంతస్తులు ఉండగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండగా మరో భవనంలో పూర్తిగా కమర్షియల్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. మొత్తంగా 35 సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ కమర్షియల్ బిల్డింగ్ లో పనిచేస్తాయి. ఈ విధంగా రాజధానికే మరో ఐకానిక్ గా ఈ భవనాన్ని ఎన్ఆర్టీ వారు తమ సొంత నిధులతో అంటే పూర్తిగా 600 కోట్ల రూపాయలను ఎన్ఆర్టీ వారే భరించి ఈ బిల్డింగ్ అయితే నిర్మిస్తూ ఉన్నారు. మరో 10 రోజుల్లో ఈ ఐకానిక్ భవనానికి మరోసారి భూమి పూజనైతే చేసి ఈ బిల్డింగ్ ను 3 దశల్లో పూర్తి చేస్తారు. మొదటి దశలో ఫౌండేషన్ వేస్తారు. తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ అయితే వేస్తారు. 3వ దశలో పహాడ్ లో భాగంగా ఎలివేషన్లు, అద్దాలు చూడ చక్కని అందమైన భవనానికి రూపుదిద్దే విధంగా 3 భాగాల్లో ఈ బిల్డింగ్ అయితే ఎన్ఆర్టీ వారు నిర్మిస్తారు. దీన్ని 2 సంవత్సరాల్లో అంటే 2028 నాటికి పూర్తి చేయాలని ఎన్ఆర్టీ విభాగం అయితే లక్ష్యంగా పెట్టుకుని ఈ భవన నిర్మాణానికి అతి త్వరలో భూమి పూజ చేస్తూ ఉండగా ఇది మొదటిసారి కాదు. 2014-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే దీనికి 5 ఎకరాల భూమిని కేటాయించి అప్పట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన అయితే చేసి పనులు మొదలవగా ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అమరావతిని ఏ విధంగా అయితే చిన్న చూపు చూసి ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా నిలుపుదల చేస్తూ తీవ్ర నష్టానికి గురి చేసిందో ఆ నష్టపోయిన ప్రాజెక్టులో ఈ ఎన్ఆర్టీ ఐకానిక్ భవనం కూడా ఒకటి. ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ఎన్ఆర్టీ ఐకాన్ వారు 600 కోట్ల రూపాయలను పూర్తిగా తమ సొంత నిధులనే వెచ్చించి అమరావతి రాజధానిలో ఈ భవనాన్ని నిర్మించి ఒక భవనంలో ఏమో పూర్తిగా కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించే విధంగాను మరొక భవనంలో రెసిడెన్షియల్ కార్యకలాపాల కోసం ఈ భవనాన్ని అయితే కేవలం 2 ఏళ్లలోనే పూర్తి చేసి అమరావతిలో కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు అయితే తీసుకోనుంది. ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా 4 అంతస్తులతో రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది. ఇందులో కూర్చుంటే 360 డిగ్రీల కోణంలో రాజధాని మొత్తాన్ని వీక్షించేలా ఈ ఐకానిక్ భవనం అయితే ఉండబోతూ ఉంది. ఈ ఐకానిక్ ఎన్ఆర్టీ బిల్డింగ్ పూర్తయి ఇది గనక ప్రారంభమైందంటే ప్రత్యక్షంగా 30,000 మందికి ఉపాధిని అయితే ఇస్తుందని మనకు ఎన్ఆర్టీ వారైతే చెప్తుండగా ఈ ఎన్ఆర్టీ ఐకానిక్ భవనానికి వారం 10 రోజుల్లోనే భూమి పూజ చేయడంతో పాటు 2 ఏళ్లలోపే పూర్తి చేసి ఈ కార్యకలాపాలను అయితే ప్రారంభించి తద్వారా రాజధాని అమరావతికి ఒక ఐకానిక్ గా నిలవాలని మన ఎన్ఆర్ఐ అయితే భావిస్తున్నారు. ఇది పూర్తిగా ఎన్ఆర్ఐల కోసమే ఎన్ఆర్ఐల చేతే నిర్మించబడుతున్న భవనం. పూర్తిగా ఎన్ఆర్ఐలే దీన్ని నడిపిస్తారు. కమర్షియల్ అయినా లేకపోతే ఇక్కడ నివాస అభియోగ్యమైన మొత్తం ఎన్ఆర్ఐలు చేస్తారు. కానీ స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలను కల్పించడం ద్వారా రాజధాని అమరావతి అభివృద్ధిలో తమ వంతు కృషి చేయాలి అనే లక్ష్యంతో ఎన్ఆర్ఐలు ఈ యొక్క లక్ష్యాన్ని నెత్తికెత్తుకుని కేవలం 2 ఏళ్లే టార్గెట్ గా పెట్టుకుని ఈ ఐకానిక్ భవనాన్ని పూర్తి చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమై పూర్తయి కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత రానున్న 2 ఏళ్లలో మనకు అమరావతికి ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తయి కార్యకలాపాలను ప్రారంభించిన నేపథ్యంలో అమరావతికి ఒక రూపురేఖ అనేది ఏర్పడి రాజధాని అభివృద్ధి ముందడుగు వేయబడుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఒక గుర్తుండిపోయే మహానగరంగా తీర్చిదిద్దుకోవడంలో ఇది ఒక ముందడుగు అవుతుందని భావించడంలో ఎలాంటి సందేహము లేదు. రాష్ట్రంలో రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో ఎన్ఆర్ఐలు అంతే కోరుకుంటూ భారీగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేసి మరి రాజధాని అమరావతికి చెరిగిపోని గుర్తింపుగా ఉండాలి అని తమ వంతు కృషిగా చేస్తూ రాజధాని అమరావతి నగర నిర్మాణంలో భాగమవుతున్నారు. మనకు రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడం ద్వారా అమరావతి ముందు ముందు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ఒక మహానగరంగా తీర్చిదిద్దడంలో ఎన్ఆర్ఐలకు కూడా తమ వంతునైతే కృషి చేస్తూ
ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తూ రానున్న 2-3 ఏళ్లలో వాటిని పూర్తి చేయడం ద్వారా అమరావతిని అనుకున్నట్టుగానే ఒక మహానగరంగాను ఆంధ్రుల కళల రాజధానిగా తీర్చిదిద్దడంలోనూ ప్రభుత్వము కృషి చేస్తూ ఉన్న నేపథ్యంలో రాబో 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపురేఖ వచ్చి రాష్ట్ర ప్రజలు కోరుకున్న కళలు నిజమవ్వాలని ఆశిద్దాం.